So, hello guys, in Aparadhe, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్ మీలో చాలా మంది నాకు చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అన్నమాట. అంటే ఇప్పుడు సర్వైవర్ సిరీస్ అయితే అయిపోయింది అండ్ ఇప్పుడు నెక్స్ట్ అయింది, అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ కోసం నెక్స్ట్ అయింది, మన బ్లడ్ లైన్ కోసం నెక్స్ట్ అయింది అండ్ సీఎం పంక్ మన పాల్ హేమన్ కి హక్ చేసి మళ్ళొకసారి ఫేవర్ గురించి మాట్లాడినారు. సో అసలు ఏం జరుగుతుంది మాకు దీని గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయని వీళ్ళు చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. లైక్ ద రాక్ బి రాలేదు, సో కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయని ఇప్పుడు నెక్స్ట్ ఏంది అని వీళ్ళు చాలా మంది అడుగుతున్నారు. సో బాస్ ఈ వీడియో స్పెషల్లీ మీకోసమే అండ్ ఈ వీడియో ఒక సపరేట్ వీడియో అనమాట. అంటే మన సీఎం పంక్ గురించి, బ్లడ్ లైన్ గురించి, రోమన్ రైన్స్ గురించి మాట్లాడబోతున్నాం ఈరోజు ఈ వీడియోలో. ఇది ఒక స్పెషల్ వీడియో అనమాట మీకోసమే. అండ్ ఈ వీడియో ఈరోజు మన సెకండ్ వీడియో. అంటే ఈరోజు ఆల్రెడీ ఒక ఫస్ట్ వీడియో వచ్చింది, నేను సర్వైవర్ సిరీస్ మొత్తం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో వీళ్ళు ఎవరెవరు మన సర్వైవర్ సిరీస్ ది హైలైట్స్ వీడియో చూడలేదో వాళ్ళు కంపల్సరీ మన ఈ రోజు ఫస్ట్ వీడియో చూడండి. నేను కావాలంటే ఆ ఫస్ట్ వీడియోకి ఈ వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో పెట్టేస్తాను. సో మీరు కంపల్సరీ చూడండి బాస్. ఓకే, సో ఇప్పుడు నేను మీ మనసులో కొన్ని క్వశ్చన్స్, మీ డౌట్స్ అని కొన్ని క్లియర్ చేస్తాను అనమాట. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేస్తాను. సో వాట్ నెక్స్ట్ ఫర్ రోమన్ రైన్స్, ఇదే కదా మీ పెద్ద క్వశ్చన్. సో ఇప్పుడు రోమన్ రైన్స్ నెక్స్ట్ ఏంది అంటే ఇప్పుడు ఒరిజినల్ బ్లడ్ లైన్ వర్సెస్ న్యూ బ్లడ్ లైన్ మ్యాచ్లో అయితే మన ఒరిజినల్ బ్లడ్ లైన్ గెలిచింది. సో దీని అర్థం ఏంది అంటే ఇప్పుడు ఇలా ఫ్యూడ్ ఎండ్ అయిపోయినట్టేనా, ఇక ఇలా ఫ్యూడ్ ఇక ఉండదా, అంటే ఇక మన ఒరిజినల్ బ్లడ్ లైన్ సెపరేట్ అయిపోతుందా అని ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి కదా. సో చూడండి, ఫస్ట్ అయితే మనము రోమన్ అండ్ సీఎం పంక్ గురించి మాట్లాడదాము. మొత్తం చెప్తాను, బట్ ఫస్ట్ మనము రోమన్ రైన్స్ అండ్ సీఎం పంక్ గురించి మాట్లాడదాం బాస్. ఓకే, సో చూడండి ఈరోజు ఏం జరిగింది అంటే మన రోమన్ రైన్స్ అండ్ సీఎం పంక్ మధ్యలో మనకి ఫస్ట్ కొన్ని అంటే వీళ్ళకి అసలు పడతలేదు అన్నట్టు మనకు చూపించినారు అండ్ నిజంగా వాళ్ళకి అంత పడదనమాట. సో అందుకని మనకి స్టోరీ లైన్ ప్రకారం వాళ్ళు అదే చూపించినారు. అంటే ఇప్పుడు అంటే ఓపెన్లు చెప్పాలంటే ఇప్పుడు రియల్ లైఫ్లో వాళ్ళు కొంచెం వాళ్ళకి ఇప్పుడు పడుతుంది అనుకోండి. ఇక మీరు అంటే ఒకప్పుడు పడకపోతుండే, ద షీల్డ్ అదంతా ఉన్నప్పుడు అసలు పడకపోతుండే అనమాట. బట్ ఇప్పుడు కొంచెం ఓకే, వాళ్ళ రిలేషన్ కొంచెం బాగానే ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు ఆన్ స్క్రీన్ ప్రకారం చూస్తే, ఇప్పుడు స్టోరీ లైన్ ప్రకారం చూస్తే ఏంటంటే వాళ్ళకి అసలు పడతలేదు. సో ఆ టైంలో మనం చూపించినారు. ఓకే, ఆ టైంలో మనం చూపించినారు అక్కడ. అంటే ఇప్పుడు వాళ్ళ ఒక కేసులో ఉన్నప్పుడు అక్కడ చాలా తమాషా జరిగినాయన్నమాట. అండ్ రింగ్లో వచ్చిన తర్వాత ఏమైంది, రింగ్లో వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ సీఎం పంక్ తో హ్యాండ్ షేక్ చేసింది కదా ఈరోజు. సో దానిపైన చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో రింగ్లో వచ్చిన తర్వాత ఏమైంది అంటే రోమన్ రైన్స్ కి కాపాడినాడు మన సీఎం పంక్, కానీ దానికన్నా ముందు ఏం జరిగింది, రోమన్ రైన్స్ స్పియర్ ఇచ్చినారు బాస్. ఇప్పుడు కావాలని ఇచ్చినారా, అనుకోకుండా ఇచ్చినారా తర్వాత సంగతి. బట్ రోమన్ రైన్స్ మాత్రం ఈ రోజు మన సర్వైవర్ సిరీస్ లో స్పియర్ ఇచ్చి పడేసినారు మన సీఎం పంక్ కి. ఓకే, అండ్ మీకు తెలుసు మన సూపర్ స్టార్స్ అంటే అనుకోకుండా తాకినా, కావాలని కొట్టినా, అనుకోకుండా తాకినా వీళ్ళు అంటే కొంచెం నారాజ్ అయిపోతారు అనమాట. బట్ సీఎం పంక్ ఏం చేసినారు, సీఎం పంక్ నారాజ్ కాలేదు. సీఎం పంక్ ఉల్టా దాని తర్వాత అంటే మన బ్రాన్సన్ రీడ్ అంటే వీళ్ళు అటాక్ చేస్తున్నప్పుడు అంటే ఆ కేజ్ పైకి వెళ్ళి ఎక్కి మన బ్రాన్సన్ రీడ్ సునామీ కొడుతున్నప్పుడు సీఎం పంక్ కాపాడిన రోమన్ రైన్స్ కి. సో ఇప్పుడు మీరే ఆలోచించండి, ఇప్పుడు ఆల్రెడీ ఒక స్పియర్ పడ్డది, అయినా మనిషి ఇంత లాయల్టీ చూపిస్తుండ, మనిషి ఇంత నిజాయితీ చూపిస్తున్నాడు అనమాట. మనిషి ఏం చేసిండు అంటే మన రోమన్ రైన్స్ కాపాడిండు. సో అందుకే రోమన్ రైన్స్ ఇంకేం చేస్తాడు. సో అందుకనే రోమన్ రైన్స్ నమ్మినారన్నమాట సీఎం పంక్కి. ఓకే, సీఎం పంక్ మంచివాడు అన్నట్టు ఈ టైప్లో కొంచెం నమ్మినారన్నమాట. సో అందుకనే ఫైనల్లీ కొంచెం చేయగలిపినారు. అంటే మొత్తంగా హక్ చేయడం అంత ఏం చేయలేదు, జస్ట్ ఒక చేయగలిపినారన్నమాట రోమన్ రైన్స్. అంటే స్టిల్ ప్రాబ్లం ఉంది, లేదంటలేను, బట్ కొంచెము అంటే చేయగలిపిన అంటే ఏదో కొంచెం ఉంది, ఇక సరే ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు అన్నట్టు ఇట్లా ఈ టైప్లో ఫీలింగ్ వచ్చాయన్నమాట రోమన్ మనసులో, ఎందుకంటే సీఎం పంక్ కాపాడినారు. ఓకే, అండ్ దాని తర్వాత ఏం జరిగింది బాస్, దాని తర్వాత మన సీఎం పంక్ అక్కడ వెళ్తున్నప్పుడు మన పాల్ హేమన్ కి హక్ చేసినారు. హక్ చేసి ఫేవర్ అని చెప్పినారు. అండ్ ఆ ఫేవర్ అని చెప్పినప్పుడు మన సీఎం పంక్ ఏమని చెప్పినారంటే నేను వస్తాను, నాకు అవసరం ఉన్నప్పుడు నేను వస్తాను అండ్ నేను ఆ ఫేవర్ కోసం కంపల్సరీ వస్తానని చెప్పిన. అంటే నాకు ఇప్పుడే ఆ ఫేవర్ కావాలని చెప్పలేదు పాల్ హేమన్ హక్ చేసి, అంటే మన సీఎం పంక్ ఏదైనా అవసరం ఉన్నప్పుడే వస్తారంట. ఇప్పుడు దీని అర్థమైంది. ఇప్పుడు అంటే ఈ రోజు కోసం మనకి ఏమేమి రూమర్స్ వస్తున్నాయి దీనిపైన. సో ఇప్పుడు ఈ రోజే సర్వైవర్ సిరీస్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రెజెంట్ కోసం నాకు ఏమేమి రూమర్స్ వచ్చినాయో దీనిపైన నేను కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు సీఎం పంక్ అండ్ మన పాల్ హేమన్ హక్ చేసినప్పుడు సీఎం పంక్ ఫేవర్ అని మరోసారి మెన్షన్ చేసిన కదా, దాని ఇంకా 2 రూమర్స్ వచ్చినాయి మనకి. ఫస్ట్ రూమర్ ఏంటంటే సీఎం పంక్ ఇన్ ఫ్యూచర్లో వచ్చి ఏం చేస్తారంటే ఒకవేళ సీఎం పంక్ ఇన్ ఫ్యూచర్లో హీల్ టర్న్ చేసినప్పుడు లేదా సీఎం పంక్కి మన పాల్ హేమన్ అవసరం ఉన్నప్పుడు ఇన్ ఫ్యూచర్లో మన సీఎం పంక్ ఏం చేస్తారంటే పాల్ హేమన్ తీసుకెళ్ళిపోతారన్నమాట. అంటే నువ్వు నాకు మాట ఇచ్చినావు, నువ్వు ఫేవర్ చేస్తాను, సో నువ్వు రావాల్సిందని మన సీఎం పంక్ పాల్ హేమన్ తీసుకెళ్ళిపోతారు. ఎప్పుడు ఇన్ ఫ్యూచర్లో, అంటే ఇప్పుడే జరగదు, ఇన్ ఫ్యూచర్లో.
సో ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే రోమన్ అండ్ సీఎం పంక్ మధ్యలో చిన్న ప్రాబ్లం అయిపోతాయి అనమాట. అండ్ అప్పుడు రోమన్ అండ్ సీఎం పంక్ ఒక ఫ్యూడ్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ అలా మధ్యలో మ్యాచ్ సమ్మర్ స్లామ్ లో జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు రెసల్మేనియా కోసం అయితే రోమన్ వర్సెస్ రాక్ అంటున్నారు, అండ్ రెసల్మేనియా కోసం సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ అంటున్నారు. సో వీళ్ళిద్దరు బిజీ ఉన్నారు కాబట్టి రోమన్ రాక్ తో ఈ ఫ్యూడ్ లో బ్లడ్ లైన్ తో బిజీ ఉంటారు, అండ్ సీఎం పంక్ ఫ్యూడ్ ఏమో సెత్ రాలిన్స్ ఉంటారనమాట. సో ఇద్దరు ప్రెజెంట్ కోసం వేరే వేరే దారిలో ఉంటారు, బట్ ఇలా దారులు కలుస్తాయి అనమాట. ఎప్పుడు కలుస్తాయి అంటే సీఎం పంక్ వచ్చి పాల్ ఏమో తీసుకెళ్ళిపోయినప్పుడు అప్పుడు రోమన్ పిచ్చి కోపం వస్తుంది, అండ్ అప్పుడు రోమన్ అండ్ సీఎం పంక్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ జరగవచ్చు. అండ్ ఆ మ్యాచ్ సమ్మర్ స్లామ్ లో జరుగుతుందని ఫస్ట్ మనకి ఇదొక రూమర్ వచ్చింది అనమాట. అండ్ ఇప్పుడు నేను మీ అందరికీ ఫ్రెష్ సెకండ్ రూమర్ చెప్తాను. అండ్ ఈ సెకండ్ రూమర్ ఏంటంటే ఇప్పుడు మన సీఎం పంక్ నాకు ఫేవర్ అవసరం ఉన్నప్పుడు వస్తాను అని చెప్పినారు. ఇప్పుడు ఏదైనా అవసరం ఉన్నప్పుడు వస్తారంట. ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు అంటే దాని ఇంకా అర్థమైంది అంటే ఫ్యూచర్లో స్టోరీ లైన్ ప్రకారం అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఏదైనా పెద్ద ప్రాబ్లంలో ఇరికినప్పుడు అప్పుడు వస్తారన్నమాట పాల్ హేమన్ దగ్గర. అండ్ అప్పుడు పాల్ హేమన్ దగ్గర వచ్చినప్పుడు పాల్ హేమన్ ఎవరి దగ్గర ఉంటారు? రోమన్ రేన్స్ దగ్గర ఉంటారు కదా. సో ఇండైరెక్ట్లీ అంటే ఇప్పుడు ఇండైరెక్ట్లీ పాల్ హేమన్ వల్లనే సీఎం పంక్ వచ్చి రోమన్ రేన్స్కి హెల్ప్ చేసినారు. సో అప్పుడు ఏమవుతుంది అంటే రోమన్ రేన్స్ పాల్ హేమన్ కోసమే సీఎం పంక్కి హెల్ప్ చేస్తారన్నమాట. మీకు అర్థమవుతుందా? సీఎం పంక్ పాల్ హేమన్కి హక్ చేసి ఏమని చెప్పినారంటే నాకు ఫేవర్ అవసరం ఉన్నప్పుడు నేను వస్తాను, అండ్ అప్పుడు నువ్వు చేయాలని చెప్పినా అనమాట. ఆ ఫేవర్ అంటే నాకు హెల్ప్ చేయాలని ఒక టైంలో చెప్పేసినారు, ఒక ఫేవర్ నువ్వు ఇవ్వాలని చెప్పేసినారు మన పాల్ హేమన్కి. అండ్ ఆ ఫేవర్ ఏముంటుంది? ఫస్ట్ రూమర్ అయితే నేను చెప్పేసినాను మేబీ ఇలా మధ్యలో మ్యాచ్ అయినా జరగచ్చు రోమన్ వర్సెస్ సీఎం పంక్. బట్ ఒకవేళ మ్యాచ్ జరగకపోతే సెకండ్ రూమర్ ఏంది? సో సెకండ్ రూమర్ క్లియర్ కట్ ఏంటంటే మన రోమన్ రేన్స్ అండ్ సీఎం పంక్ ఇన్ ఫ్యూచర్లో అంటే ఇలా మధ్యలో ఒక చిన్న ఫ్రెండ్షిప్ టైప్ చూపిస్తారనమాట. అది ఎవరి వల్ల అంటే మన పాల్ హేమన్ వల్ల. ఎందుకంటే సీఎం పంక్ ఇన్ ఫ్యూచర్లో ఏదైనా సూపర్ స్టార్తో ఫ్యూడ్లో ఉన్నప్పుడు ఇప్పుడు సెత్ రాలిన్స్ కావచ్చు, లేదంటే వేరే సూపర్ స్టార్స్ కావచ్చు, వేరే సూపర్ స్టార్స్తో ఎవరితోనా ఫ్యూడ్లో ఉన్నప్పుడు అంటే సీఎం పంక్ వేరే సూపర్ స్టార్తో ఫ్యూడ్లో ఉన్నప్పుడు అండ్ అక్కడ అంటే ఇప్పుడు సీఎం పంక్ ఆపోజిట్లో ఎక్కువ సూపర్ స్టార్స్ ఎవరైనా వచ్చేస్తే అప్పుడు సీఎం పంక్కి ఏమైనా హెల్ప్ అవసరం ఉంటే అప్పుడు సీఎం పంక్ వస్తారన్నమాట మన పాల్ హేమన్ దగ్గర. అండ్ ఈ ఫేవర్ గుర్తు చేస్తారన్నమాట. నేను ఒకప్పుడు రోమన్కి హెల్ప్ చేసిన గుర్తు చేస్తారు, అండ్ అప్పుడు పాల్ హేమన్ రోమన్కి తీసుకొస్తారు సీఎం పంక్ హెల్ప్ చేయడానికి. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది చాలా పెద్ద స్టోరీ అనమాట, చాలా లాంగ్ టర్మ్ స్టోరీ ఇది. ఇదంతా ఇప్పుడే జరగదు, ఇన్ ఫ్యూచర్లో జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక టైప్లో సీఎం పంక్ పాల్ హేమన్ కోసమే రోమన్కి హెల్ప్ చేసినారు. సో ఒకటి ఉండిపోయింది అనమాట రోమన్ రేన్స్ పైన ఒక చిన్న బరువు ఉండిపోయింది. సో ఇప్పుడు అది ఏదో ఒక రోజు తీస్తారనమాట రోమన్ రేన్స్. సో ఏదో ఒక రోజు రోమన్ బి హెల్ప్ చేస్తారు సీఎం పంక్. ఇది మీరు రాసి పెట్టుకోండి. సో ఈ టైప్లో స్టోరీ లైన్ మనకి చూపిస్తారంట. సో రెండు రూమర్స్ ఉన్నాయి బాస్. ఒకటేమో రోమన్ వర్సెస్ సీఎం పంక్ అంటే పాల్ హేమన్ వల్ల వీళ్ళిద్దరి మధ్యలో గొడవ జరుగుతుంది, లేదంటే ఇన్ ఫ్యూచర్ అంటే కొంచెం ఫ్రెండ్స్ లాగా ఉంటారనమాట. జస్ట్ అంటే మన పాల్ హేమన్ వల్లనే వీళ్ళు ఒకరిద్దరికి హెల్ప్ చేస్తారనమాట. ఇన్ ఫ్యూచర్ అంటే రోమన్ బి హెల్ప్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఈ రెండు రూమర్స్లో ఏ రూమర్ నిజమైతే కిక్ ఉంటుందో, ఏ రూమర్ నిజమైతే మజా వస్తుందో, మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు ఇప్పుడు మీరు అడుగుతున్న ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేస్తాను. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే అన్న అసలు ఏమైంది ఇప్పుడు బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు హూలాఫాలా ఎందుకు తీసుకోలేదు రోమన్ రేన్స్? ఆ హూలాఫాలా తీసుకొని ఇట్లా మెడల్ వేసుకుంటే పని అయిపోతుండే కదా. సో ఎందుకు తీసుకోలేదు? ఆ హూలాఫాలా కావాలి రోమన్ రేన్స్ కానీ వీళ్ళు కొంతమంది ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. నాకు చాలామంది రాధిహాడ్ ఇన్స్టాగ్రామ్లో ఇదే క్వశ్చన్ అడిగినారు, అసలు ఏమైందని బ్లడ్ లైన్ స్టోరీ ఎండ్ అయిపోయింది కదా, సో హూలాఫాలా ఎందుకు తీసుకోలేదని ఇది ఒక క్వశ్చన్ అనమాట. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు ఇచ్చినారో తెలుసా మీకు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ మన మైఖల్ కోలే ఇచ్చినారు. మన బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ అయిపోయిన తర్వాత అంటే షో ఎండ్ అవుతున్నప్పుడు అక్కడ మైఖల్ కోల్ ఒక మాట కామెంటరీలో చాలా క్లియర్లీ మెన్షన్ చేసినారు. అండ్ అదేంటంటే ఒక్కటి మర్చిపోకుండ్రి, అండ్ అదేంటంటే సోలో సికోవా దగ్గరనే హూలాఫాలా ఉంది. స్టిల్ ఒక టైంలో చూస్తే సోలో సికోవా ట్రైబల్ షిప్ అనుకుంటాడు, ఎందుకంటే సోలో సికోవా దగ్గర స్టిల్ హూలాఫాలా ఉందని మాట మెన్షన్ చేసింది ఇంకెవరో కాదు అక్కడ మన కామెంటర్ మన మైఖల్ కోల్ చాలా క్లియర్లీ షో ఎండింగ్లో మెన్షన్ చేసినారు. సో ఇప్పుడు మైఖల్ కోల్ ఎందుకు మెన్షన్ చేసినారు తెలుసా? ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉంటాయి కదా హూలాఫాలా ఎందుకు తీసుకోలేదని. సో ఈ డౌట్ ఉండద్దు అని అంటే స్టిల్ హూలాఫాలా సోలో సికోవా దగ్గరనే ఉంది. స్టిల్ సోలో సికోవా ట్రైబల్ షిప్ అనుకుంటాడు, ఎందుకంటే హూలాఫాలా సోలో సికోవా దగ్గర ఉందని మైఖల్ కోల్ ఇంత క్లియర్గా మెన్షన్ చేసినారు. సో ఇప్పుడు దీని అర్థం ఏంది? ఇప్పుడు నెక్స్ట్ ఏంది? సో దీని అర్థం ఏంటంటే ఇలా మధ్యలో ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగింది, ఇలా మధ్యలో వార్ గేమ్స్ మ్యాచ్ జరిగింది, బట్ ఇలా మధ్యలో సింగిల్స్ మ్యాచ్ జరగలేదు. ఎవరి మధ్యలో? రోమన్ రేన్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్. ఇది ఒక సింగిల్స్ మ్యాచ్ జరుగుతుంది అన్నమాట ఇన్ ఫ్యూచర్లో. అండ్ సింగిల్స్ మ్యాచ్ జరిగినప్పుడు అప్పుడు ఆ మ్యాచ్ ఫర్ హూలాఫాలా ఉంటుంది.
రోమన్ రైన్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ ఫర్ హూలాఫాలా ఇన్ ఫ్యూచర్లో జరుగుతాయి. మేబీ అది ఒక అంటే మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన నెక్స్ట్ అంటే మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసము రోమన్ రైన్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారనమాట. సో అందుకనే రోమన్ రైన్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో కావచ్చు ఫర్ హూలాఫాలా, లేదంటే రోమన్ రైన్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ రాయల్ రంబల్లోవి కావచ్చు ఫర్ హూలాఫాలా. సో హూలాఫాలా కోసం ఒక సింగిల్స్ మ్యాచ్ జరుగుతుంది అండ్ ఆ సింగిల్స్ మ్యాచ్ గెలిచినప్పుడే రోమన్ రైన్స్ ఆ హూలాఫాలా అఫీషియల్గా తీసుకొని ఇట్లా మెడల్ వేసుకుంటారు అనమాట. అప్పుడు మొత్తంకి అఫీషియల్ అయిపోతుంది రోమన్ రైన్సే ఒక రియల్ అంటే ఇప్పుడు అందరూ తెలుసు రోమన్ రైన్స్ ఒక ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ అని, బట్ సోలో సికోవా ట్రైబల్ చీఫ్ అనుకుంటున్నాడు కదా. సో అవన్నీ తలకాయ నొప్పి లేకుండా రోమన్ రైన్స్ అఫీషియల్గా హూలాఫాలా వేసుకున్నప్పుడు మొత్తం అఫీషియల్ అయిపోతాయి అనమాట. అండ్ బాస్ అంతేకాదు ఇంకొకటి ఏంటంటే ఆ హూలాఫాలా ఇప్పుడు అంత ఈజీ కాదనమాట రోమన్ రైన్స్ కోసం. ఎందుకంటే చూడండి ఓపెన్లీ చెప్పాలంటే ద రాక్ కంపల్సరీ అంటే ఈ బ్లడ్ లైన్లో అంటే స్టోరీ లైన్ కంపల్సరీ ఇన్వాల్వ్ అవుతారు బాస్. అంటే ద రాక్ కంపల్సరీ ఇన్వాల్వ్ అవుతారు. రాక్ గురించి మనం మాట్లాడదాము. బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే బాస్ చూడండి ఇప్పుడు ఆ హూలాఫాలా కోసం మ్యాచ్ జరిగినప్పుడు అది ఒక సింగిల్స్ మ్యాచ్ ఉంటాయి కదా. ఇప్పుడు ఆ సింగిల్స్ మ్యాచ్ మేబీ ఒక్కసారైనా జరగచ్చు లేదా 2 సార్లు జరగచ్చు అంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో జరగచ్చు అండ్ ఆ మ్యాచ్ మధ్యలో ఏమైనా చీటింగ్ ఏమైనా జరిగినప్పుడు మేబీ ఆ మ్యాచ్ ఎండింగ్ వేరే అంటే విచిత్రం వేలో ఎండ్ కావచ్చు. దాని తర్వాత మళ్ళీ ఒకసారి అలా మధ్యలో మ్యాచ్ అనేది జరగచ్చు. అది రాయల్ రంబల్వి కావచ్చు అంట. సో ఒకవేళ అంత మంచిగా ఉంటే ఒక సింగిల్స్ మ్యాచ్ జరుగుతుంది, మొత్తం నీట్గా ఎండ్ అయిపోతుంది, లేదా రాయల్ రంబల్ వరకు వెళ్తుంది. అండ్ ఓపెన్లీ చెప్పాలంటే ఇప్పుడు బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ స్టోరీ రసల్ మేనియా వరకు వెళ్తుంది బాస్. ఎందుకంటే ఇప్పుడు ద రాక్ వచ్చిన తర్వాత బ్లడ్ లైన్ కంపల్సరీ ఇన్వాల్వ్ అయిపోతుంది అనమాట. సో ఇది రసల్ మేనియా వరకు వెళ్తుంది ఈ స్టోరీ. అండ్ మన ఒరిజినల్ బ్లడ్ లైన్ విడిపోయినారా అంటే ఇప్పుడు వాళ్ళు విడిపోరు అనమాట. అంటే ఇప్పుడు మేబీ వాళ్ళు వేరే ఫ్యూడ్లో కనిపించు కొంచెం టైం కోసము, బట్ రోమన్ కోసం ఉన్నప్పుడు వాళ్ళు కంపల్సరీ రోమన్తో పాటే కనిపిస్తారు అనమాట. సో మేబీ వాళ్ళు ఇప్పుడే నెక్స్ట్ స్పాక్ డౌన్ నుంచి వాళ్ళు రోమన్ రైన్స్తో పాటు కనిపించచ్చు, లేదా కొంచెం వేరే ఫ్యూడ్లో ఇన్వాల్వ్ కావచ్చు. బట్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర అపోనెంట్స్ న్యూ బ్లడ్ లైన్ ఉన్నారు కాబట్టి మేబీ మన రసల్మేనియా వరకు లేదా రాయల్ రంబల్ వరకు ఇంకా ఇలా ఫ్యూడ్ ఇంకా కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఓపెన్లీ చెప్పాలంటే రోమన్ రైన్స్ వర్సెస్ సోలో సికోవా మధ్యలో ప్రాపర్గా ఒక హూలాఫాలా కోసం ఒక సింగిల్స్ మ్యాచ్ జరిగినప్పుడే అప్పుడు రోమన్ రైన్స్ అఫీషియల్గా ఆ హూలాఫాలా తీసుకొని ఇట్లా మెడల్ వేసుకుంటారు. అండ్ అప్పుడే అఫీషియల్గా ఆ హూలాఫాలా మన రోమన్ రైన్స్ దగ్గర వచ్చేస్తుంది అనమాట. సో ఇది మీ క్వశ్చన్కి ఆన్సర్. ఓకే, అండ్ మన పీపుల్ ఛాంప్ మన ఫైనల్ బాస్ ద రాక్ గురించి మాట్లాడితే ద రాక్ ఎందుకు రాలేదు, ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చనే కదా. ద రాక్ రూమర్ ఉండే, సో ద రాక్ ఎందుకు రాలేదో దీని వెనకాల మనకి ఇంకో రూమర్ వచ్చిందనమాట. అండ్ రూమర్ ఏంటంటే చూడండి 2 సెన్స్ ఉన్నాయి, 2 లాజిక్ ఉన్నాయి ఇక్కడ. అంటే బ్లడ్ లైన్తో రోమన్ అంటే ఈ బ్లడ్ లైన్ స్టోరీ నడుస్తున్నప్పుడు ఈ బ్లడ్ లైన్ స్టోరీ లైన్లో ఎప్పుడైనా ఇన్వాల్వ్ కావచ్చు ద రాక్. సో దీంట్లో ఒక లాజిక్ ఉంది, బట్ ఇంకో లాజిక్ కొంతమంది మిస్ చేస్తున్నారు. అండ్ అది ఏంటంటే కోడి రోడ్స్కి మన ద రాక్ ఏమని మాట ఇచ్చినారు అసలు మేనే తర్వాత నెక్స్ట్ రాలోనే ద రాక్ వచ్చి ఏమని చెప్పినారు, నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నీకోసమే వస్తాను అని ఇంత క్లియర్గా చెప్పినారు ద రాక్ కోడి రోడ్స్కి. అండ్ నీకోసం వస్తానని చెప్పినప్పుడు ఇప్పుడు ద రాక్ వచ్చి వేరే ఫ్యూడ్లో కనిపించి వేరే మ్యాచెస్లో కనిపించి అప్పుడు అంటే కోడి రోడ్స్తో ఫైట్ చేస్తే ద రాక్ మాట ఉన్నట్టేనా? అంటే ఇప్పుడు ద రాక్ ఫస్ట్ ఫైట్ చేస్తే కోడి రోడ్స్తోనే ఫైట్ చేయాలి. మాట ప్రకారం చూస్తే మన ద రాక్ ఇప్పుడు ఎప్పుడైనా రిటర్న్ చేయండి, అది ఇప్పుడు రేపైనా కానీ అంటే ఎప్పుడైనా కానీ ద రాక్ రిటర్న్ చేసినప్పుడు ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే అది కోడి రోడ్స్తోనే ఉంటాయన్నమాట. ఎందుకంటే కోడి రోడ్స్కి మాట ఇచ్చినాడు నీకోసం వస్తుందని చెప్పినారన్నమాట. సో అందుకనే క్లియర్ కట్గా చెప్పాలంటే ఈరోజు ఎందుకు రాలేదంటే ఇప్పుడు ఈ బ్లడ్ లైన్ స్టోరీ లైన్లో ఇన్వాల్వ్ అవుతారు కాదని కాదు, బట్ ఏంటంటే ఫస్ట్ కోడి రోడ్స్ జోలికి వెళ్తారనమాట. ఇప్పుడు కోడి రోడ్స్ జోలికి వెళ్ళాలంటే అప్పుడు వాళ్ళకి బ్లడ్ లైన్ స్టోరీ లైన్లో రారా అంటే అట్లవి కాదు, అంటే బ్లడ్ లైన్ స్టోరీ లైన్లోవి వస్తారు. బట్ ఫస్ట్ ఏంటంటే కోడి రోడ్స్ ఉన్న జాలో వెళ్తారు. ఇప్పుడు ఒకటి గమనిస్తే ఇప్పుడు ఇంతకుముందు ద రాక్ వచ్చినప్పుడు రోమన్ రైన్స్ పక్కన కోడి రోడ్స్ ఉండే, మీరు గమనించినారు. వాళ్ళిద్దరు ట్యాగ్ టీమ్ పార్ట్నర్లో ఫైట్ చేసినారు అండ్ అప్పుడే కదా ద రాక్ వచ్చి చూసి వెళ్ళినారు. సో కోడి రోడ్స్ అక్కడ పక్కన ఉండే. సో దీని ప్రకారం చూస్తే మనము కోడి రోడ్స్ కోసం వస్తారన్నమాట ద రాక్. అండ్ ఇప్పుడు అది ఎప్పుడు వస్తారు, ఎప్పుడు అంటే ఇప్పుడు ద రాక్ ఆల్రెడీ మన జనవరిలో కాకపోతే ఫస్ట్ రా కోసం అంటే ఫస్ట్ నెట్ఫ్లిక్స్ రా డెబ్యూ కోసం అయితే అఫీషియల్గా అడ్వర్టైజ్ ఉన్నారు ద రాక్. సో మేబీ రాయల్ రంబల్లో కావచ్చు అనుకుంటా రాక్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్, లేదా ఇక మనకు వచ్చిన ఫస్ట్ ఒక రూమర్ వచ్చిండే కదా రసల్ మేనియాలో మేబీ రాక్ వర్సెస్ కోడియే కావచ్చు అని. సో మేబీ ఆ రూమర్ నిజమవుతుందా? అండ్ ఒకవేళ ఆ రూమర్ నిజమైతే మళ్ళీ రోమన్ ఎవరితో ఫైట్ చేస్తారు?
రోమన్ సోలో సికోవాతో ఫైట్ చేస్తారా ఏంది? అంటే సోలో సికోవా వర్సెస్ రోమన్ రెసల్మేనియా లెవెల్ మ్యాచ్ కాదనమాట అది. బట్ దానికి రెసల్మేనియా వరకు గుంచితే అది ఎక్కడో కరెక్ట్ కాదనమాట. చాలా మంది ఫ్యాన్స్ ఆల్రెడీ ఈ సంవత్సరంలో రాక్ వర్సెస్ రోమన్ మ్యాచ్ చూద్దాం అనుకున్నారు. బట్ ఆల్రెడీ ఒక స్టోరీ వల్ల బిస్కెట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మళ్ళొకసారి బిస్కెట్ అయితే కరెక్ట్ కాదు కదా. సో ఇప్పుడు చూద్దాము ఇప్పుడు ఏమవుతుందో. ఇప్పుడు మన నెక్స్ట్ ఏంటంటే ద రాక్ కోడి రోడ్స్ జోలికి వస్తారు. అండ్ కోడి రోడ్స్తో మేబీ రాయల్ రంబుల్లోనే ఫైట్ చేస్తారు అనుకుంటా. అండ్ ఫైట్ చేసినప్పుడు ఒకవేళ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తే ద రాక్ కోడి రోడ్స్తో ఓడిపోయి వస్తే మన రోమన్ రైన్స్ ముందు వాల్యూ ఉండదన్నమాట. ఇప్పుడు రోమన్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ జరగాలంటే ద రాక్ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ ద రాక్ కోడితో ఫైట్ చేసి ఓడిపోయి వస్తే అసలు ఏమైనా వాల్యూ ఉంటుందా? ద రాక్ది ఉండదు అనమాట. సో ఆ లెక్కలో చూస్తే ద రాక్ కోడి రోడ్స్కి ఓడిపించి ఛాంపియన్ అయిపోతాడే ఏంది. ఇప్పుడు ఛాంపియన్షిప్ కోసం మ్యాచ్ జరిగితే మేబీ చెప్పలేమన్నమాట. కానీ ఇక ఏమైనా కావచ్చు. నేను చెప్తున్నా కదా స్టోరీ లైన్లో చాలా అంటే చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ వస్తాయి, ఇంకా చాలా ఉందన్నమాట. అండ్ మన పాల్ హేమన్వి కొంచెం అంటే కొన్ని రూమర్స్ ఉన్నాయి పాల్ హేమన్ పైన. కానీ ప్రెజెంట్ కోసం చూస్తుంటే మన పాల్ హేమన్ అయితే కొంచెం బాగానే ఈరోజు అంటే చేయమొక్కినారన్నమాట. రోమన్ రైన్స్ సైడ్ చూసి సీఎం పంక్ అండ్ రోమన్ రైన్స్ కలిసి ఉంటే మంచిగా ఉంటారు. ఈ టైప్లో మన పాల్ హేమన్ ఆలోచిస్తున్నారు. సో అంత మంచిగుంటే మన పాల్ హేమన్ రోమన్ రైన్స్ సైడ్ ఉండొచ్చు. లేదంటే ఫ్యూచర్లో మన పాల్ హేమన్ ఏమైనా బిట్రే చేయొచ్చు. బట్ నేను ముందే చెప్పినాను ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ లాంటి సూపర్ స్టార్కి వచ్చినారు. సో అలాంటిది సీఎం పంక్ అయితే నేను ముందే చెప్పినాను. సో అందుకని మేబీ మన పాల్ హేమన్ మన రోమన్ రైన్స్ సైడే ఉంటారు అనుకుంటా. కానీ స్టోరీ లైన్కి అంటే ఇప్పుడు రోమన్ రైన్స్కి ఇంకా ఒక ప్రాపర్ బేయి ఫేస్ సూపర్ స్టార్లో చూపించడానికి అంటే అందరు ఫ్యాన్స్కి ఒక సింపతి రావాలంటే ఇప్పుడు రోమన్ రైన్స్ పైన ఒక పెద్ద సింపతి రావాలి, ఒక బేయి ఫేస్ సింపతి రావాలంటే అప్పుడు ఇక మన పాల్ హేమన్ బి మేబీ బిట్రే చేయొచ్చు అనుకుంటా. అది రోమన్ రైన్స్ మంచి కోసం నేను ఫ్యూచర్లో ఇలాంటి బిట్రే ఏమైనా చూపించాం కూడా మేము చెప్పలేము. కానీ ప్రజెంట్ కోసం అయితే మొత్తం బాగానే ఉంది బాస్. ప్రజెంట్ కోసం అయితే అట్లేం కనిపిస్తలేదు. నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినాను సీఎం పంక్ మేబీ పాల్ హేమన్ తీసుకెళ్ళినప్పుడు రోమన్తో ప్రాబ్లం అయిపోతుంది, రోమన్ వర్సెస్ సీఎం పంక్ అయిపోతుంది. లేదా మన ఇప్పుడు రోమన్కి మన సీఎం పంక్ హెల్ప్ చేసినారు కదా. సో ఇన్ ఫ్యూచర్లో ఫేవర్ కోసం వస్తారు మన సీఎం పంక్. అండ్ అప్పుడు మన పాల్ హేమన్ రోమన్ తీసుకొని సీఎం పంక్ సైడ్ వచ్చి సీఎం పంక్కి హెల్ప్ చేస్తారనమాట. ఇన్ ఫ్యూచర్లో ఏదైనా స్టోరీ లైన్లో ఇరికిపోయినప్పుడు, ఏదైనా ఫ్యూడ్లో ఇరికినప్పుడు మన సీఎం పంక్. సో ఇది ప్రజెంట్ కోసం ఫ్రెష్ రూమర్స్ అనమాట. నేను సపరేట్గా వీడియో చేసి నేను మీ అందరికీ అన్ని ఫ్రెష్ రూమర్స్కి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మీ పని ఏంటంటే మీరు వీడియోకి గట్టిగా లైక్ గుద్ది పడేయాలి బాస్. ఎందుకంటే మీరు వీడియోస్కి ఎంత లైక్ చేస్తారో అంతే నేను మీ అందరికి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాస్. ఎందుకంటే మీ ఒక్కొక్క లైక్ నాకు చాలా అంటే చాలా పిచ్చిగా కిక్ ఇస్తారనమాట. మీ లైక్ నాకు చాలా మోటివేట్ చేస్తే ఇంకా వీడియోస్ చేసేలా నాకు ఫోర్స్ చేస్తారనమాట. సో అందుకని చెప్తున్నాను బాస్, మీరు వీడియోస్కి లైక్ చేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్లో షేర్ చేసేయండి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్లో కొత్త అయితే మాత్రం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.